హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ విత్ మనీ ఛానల్. సో ఈరోజు మనం ఏపీపీఎస్సీ ఏసీఎఫ్ 2022 మెయిన్స్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ సిరీస్లో భాగంగా పార్ట్ 3 వీడియో అనమాట ఇది. సో ఈ వీడియోస్ చూసే ముందు ఖచ్చితంగా మన యాప్లోనే ఆల్రెడీ ఈ ఎగ్జామ్ ఏదైతే ఉందో దాన్ని టెస్ట్ రూపంలో మనం ఫ్రీ టెస్ట్గా అవైలబుల్గా ఉంది మన యాప్లో. సో ఫ్రీ టెస్ట్గా పెట్టాము, దాన్ని ఖచ్చితంగా రాయండి. రాసేసాక మాత్రమే ఈ వీడియోస్ అనేవి చూడండి. అండ్ ఈ వీడియోలో చెప్పే కంటెంట్ ఏదైతే ఉంటుందో, క్వశ్చన్స్ ఏవైతే ఉంటుందో, ఎవరైతే ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్స్కి, నెక్స్ట్ ఏసీఎఫ్ ప్రిపేర్ అయినా, ఎఫ్ఆర్ఓ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినా, నెక్స్ట్ ఎస్ఎస్సి సిజిఎల్ టైర్ 1 లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ కూడాను దీంట్లో ఉంటాయి. ఓకే, సో ఈ ఎగ్జామ్స్ ఏ ప్రిపేర్ అయినా కూడాను దీంట్లో క్వశ్చన్స్ అనేవి మీకు యూజ్ఫుల్గా ఉంటాయి. మీరు మీ ఫ్రెండ్స్ ఎవరైనా ప్రిపేర్ అయితే వాళ్ళకి వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి. ఓకే, సో లెట్ us start the video. See the 61th question. If x equal to -2 and 2x minus 3y equal to 5, then the value of y is. ఏం అడుగుతున్నాడమ్మా? x2 -2 ఆడిచ్చేసాడు. దీంట్లో x -2 పెట్టండి, y వాల్యూ వచ్చేస్తుంది. 2 into -2 అంటే -4, minus 3y equal to 5. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 3y? ఈ 5 ఇటు వస్తే -9 అవుతుంది. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ y? -3. ఎంత సింపుల్ క్వశ్చన్స్ అంత సింపుల్ క్వశ్చన్స్ ఇలాంటివి వస్తుంటాయి అప్పుడప్పుడు. 62. k plus m is -3 and k minus m is -7 are two simultaneous linear equations, then the value of k and m. మీరు ఈ రెండు ఈక్వేషన్స్ ని సాల్వ్ చేసి km ఫైండ్ అవుట్ చేయొచ్చు, లేదా త్రూ ఆప్షన్స్ అయినా చేయొచ్చు. ఎక్కడైతే ఆప్షన్స్ లోనే ఉన్న వాల్యూస్ రెండూ కలిపితే -3 వస్తుందో చూడండి. -5 + 2 అంతేనా? సో దట్ ఈస్ ద ఆన్సర్, అంతే, ఇంకేం లేదు. ఓకే, నెక్స్ట్ 63. The pair of equations x equal to 2 and y equal to 3 graphically represents. ఏముందమ్మా? x equal to 2 is a line parallel to y axis and y equal to 3 is a line parallel to x axis. Then what is the intersection angle at the intersection? 90 degrees. That means they are perpendicular lines. Okay. Next, the graph of y equal to 5 is a line parallel to y equal to some k value undante, it is a line parallel to x axis. Okay, option B. కోఆర్డినేట్ జామెట్రీలో ఇవన్నీ చెప్పుకున్నాం. నెక్స్ట్ 65. The straight line 2x minus 5 equal to 0 intersect y axis. Y axis దగ్గర intersect చేస్తుంది అంటే what is the value of x? 0. సో x ప్లేస్ లో 0 పెడితే, 2x minus 5y, it is not 0, it is a 10. ఓకే, ఇది 10 అమ్మ, 0 పడింది, 10 ఇది. ఓకే, సో కాబట్టి అప్పుడు 0 పెడితే -5y ఏమవుతుంది? 10. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ y? -2. సో y -2 ఉండాలి, 0 x 0 ఉండాలి. ఎక్కడ ఉంది? ఆప్షన్ బి. సో దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్? నెక్స్ట్ వన్ 66. The value, if the solution of simultaneous equations 4x minus ky equal to 7 and x minus 5y equal to 8 is 3, -1. సొల్యూషన్ అంటే మీనింగ్ ఏంటి? ఈ రెండింటికి ఇంటర్సెక్టింగ్ పాయింట్ 3, -1 అని అర్థం. దెన్ ద వాల్యూ ఆఫ్ k. సొల్యూషన్ లేకపోతే ఇంటర్సెక్టింగ్ పాయింట్ 3, -1 అంటే ఆ పాయింట్ రెండు లైన్స్ మీద కూడా ఉంటుంది అని అర్థం. సో కాబట్టి మనకి k కావాల్సిన ఈక్వేషన్ ఏదైతే ఉందో దాంట్లోని x ప్లేస్ లో 3, y ప్లేస్ లో -1 వేయండి. 4 into 3 12, minus k into -1 అంటే plus k equal to 17. So what is the value of k? 5. Option D is the correct answer. Next, 67. See the question number 67. Rajini's sister age is 7 years more than her age. If product of their ages is 60, then what is the age of Rajini's sister age? Rajini's sister ఉంది. ఓకే, తన ఏజ్ సిస్టర్ తన ఏజ్ కన్నా 7 years పెద్దది. ఓకే, రజనీ ఏజ్ కనుక x అనుకుంటే రజనీ సిస్టర్ ఏజ్ అంతా x + 7. ఈ రెండింటి ప్రొడక్ట్ చేస్తే ఎంత అంటే 60. ఇప్పుడు చూడండి, 2 నెంబర్స్ ప్రొడక్ట్ చేస్తే వచ్చేది 60 అంటే దే షుడ్ బి ఫ్యాక్టర్స్ ఆఫ్ 60. అండ్ రెండింటి మధ్యన డిఫరెన్స్ ఎంత ఉండాలి? 7 ఉండాలి. సో ఐ కెన్ రైట్ 60 ఫ్యాక్టర్స్ ఏం చెప్పండి? 5, 12 ఇలా ఉన్నాయి కదా.
సో 5 into 12 చేశాను అనుకోండి, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంతమ్మా 7 కదా, సరిపోయిందా? సో అంటే ఎక్స్ వాల్యూ ఎంత 5, అంటే రజనీ ఏజ్ 5, రజనీ సిస్టర్ ఏజ్ 12. సో ఇప్పుడు వాడు రజనీ సిస్టర్ ఏజ్ అడుగుతున్నాడు కాబట్టి ఏ. అంతేగాని ఇక్కడ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 7x మైనస్ 60 అంటే చేసుకోవచ్చు, చేయకూడదని కాదు, చివరికి అది చేసినా ఇది చేసినా ఒకటే. ఓకేనా? సో ఈ విధంగా మనం చేసుకోవాలి, అంతేగాని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చేయకూడదని ఏం లేదు. ఓకే, నెక్స్ట్, ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఆల్టిట్యూడ్ ఇస్ 7 cm లెస్ దాన్ ఇట్స్ బేస్. అంటే ఆల్టిట్యూడ్ అనేది బేస్ కన్నా 7 cm తక్కువ. సో బేస్ గనక ఎక్స్ అనుకుంటే దీనికన్నా 7 తక్కువ. ఓకే, అండ్ హైపోటెనస్ ఇస్ 13. సో మనకి హైపోటెనస్ 13 అయితే వీ హ్యావ్ సమ్ ట్రిప్లెట్స్. వాట్ ఆర్ దీస్? 5, 7, 12 అంతేనా? 5, 12, 13. సో ఇప్పుడు చూడండి, అది వేసినప్పుడు వాడు ఇచ్చిన కండిషన్ సాటిస్ఫై అవ్వాలి. సో ఆల్టిట్యూడ్కి బేస్కి డిఫరెన్స్ ఎంత? 7 ఉండాలన్నాడు. 7 ఉందా? 5కి 12కి ఉంది. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్? 12. ఇక్కడ వాడు ఏమడుగుతున్నాడు? ఆల్టిట్యూడ్. ఆల్టిట్యూడ్ ఎంత వచ్చింది మనకి? 5. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్? ఇక్కడ చాలా మంది ఏం చేస్తారంటే x మైనస్ 7 హోల్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 13 స్క్వేర్ అని చేస్తారు. అలా చేయకూడదని ఏం కాదు, అలా చేస్తే మనకి ఇంకా టైం పట్టేస్తుంది. ఓకే, కాబట్టి అలా చేసుకోకుండా ఇలా చేస్తాం. జస్ట్ మనకి తెలిసిన వాల్యూస్ ఏమైనా ఉన్నాయా, జస్ట్ సబ్స్టిట్యూషన్ అట్లా చేసుకుంటే బెటర్. ద ఏజెస్ ఆఫ్ శాంతి అండ్ కీర్తి ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 7:3. 5 years ago ప్రొడక్ట్ ఆఫ్ దేర్ ఏజెస్ ఈజ్ 64. వాట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ కీర్తి ఆఫ్టర్ 5 years? చూడండి, శాంతికి కీర్తికి 7:3 అంట ఏజెస్. అంటే ఒకళ్ళు 7x అనుకుంటే ఇంకోటి 3x. 5 years ago వీళ్ళది ఎంత అవుతుంది? 7x మైనస్ 5 అవుతుంది, తినేదేమో 3x మైనస్ 5 అవుతుంది. ఈ రెండింటికి ప్రొడక్ట్ చేస్తే ఎంతంట? 64. సేమ్ ఇక్కడ కూడా అంతే. మనం ఎలా చేసుకోవాలంటే మల్టిప్లై చేసి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చేసుకుంటామా, లేకపోతే 64 ఫ్యాక్టర్స్, 64ని 8 into 8గా రాయొచ్చు, కానీ ఈ రెండు ఈక్వల్గా ఉండవు కదా. సో కాబట్టి ఇంకేం రాయొచ్చు? 4 into 16 రాయొచ్చు, అంతేనా? సో 7x మైనస్ 5 పెద్దదా, 3x మైనస్ 5 పెద్దదా? 7x మైనస్ 5 పెద్దది. అంటే ఇది 16, ఇది 4 అనుకుందాం ఫస్ట్. ఇప్పుడు 7x మైనస్ 5 ఈక్వల్ టు 16 చేశాను అనుకోండి. ఓకే, అప్పుడు 7x ఎంత వస్తుంది? 21. x ఎంత వస్తుంది? 3, అంతేనా? సో ఈ x3ని నేను దీంట్లో పెడితే ఈ సెకండ్ ఫ్యాక్టర్లో అది 4 అవ్వాలి. అవుతుందో లేదు చూడండి, 3 3 9 మైనస్ 5 4, సరిపోయిందా? కాబట్టి డెఫినెట్గా ఐ కెన్ రైట్ దెమ్ యాజ్ 16 into 4 అండ్ ద వాల్యూ ఆఫ్ x ఈజ్ 3. x3 వచ్చిందంటే వాళ్ళ యొక్క ఏజెస్ ఏమవుతాయి? 7x అంటే 21, 3x అంటే 9. ఇవి ఎప్పుడు? ప్రెజెంట్ ఏజెస్. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? కీర్తి ఏజ్ 5 సంవత్సరాల తర్వాత ఎంత? ప్రెజెంట్ ఏజ్ కీర్తిది 9 కాబట్టి 5 years తర్వాత ఎంత అవుతుంది? 14. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అర్థమైనా? క్లియర్ ఆల్ ఆఫ్ యూ? నెక్స్ట్ 70. The difference of ages of Radha and Rama is 6 years and sum of their ages is 26. So Radha's x, Rama's y అనుకుందాం. x minus y is 6 and x plus y is 26. ఓకే, ప్రొడక్ట్ ఆఫ్ దేర్ ఏజెస్. ఎప్పుడైనా మనకి సమ్ము డిఫరెన్స్ రెండు ఇచ్చినప్పుడు డైరెక్ట్గా ఎక్స్ వాల్యూ ఏమవుతుంది? 26 ప్లస్ ఎక్స్ బై 2, 32/2 అంటే 16. y వాల్యూ ఏమవుతుంది? 26 మైనస్ 6/2 అంటే 20/2 10. ఈ రెండింటికి ప్రొడక్ట్ ఏమవుతుందమ్మా? 16 into 10 అంటే 160. సో ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 71 క్వశ్చన్ లో మనకి ఏది 71 ఇంకా రావట్లేదు. Yeah, a fraction becomes 1/5 when 3 subtracted from the numerator and it becomes 1/3 when 5 is added to the denominator. Okay, then sum of the denominator and numerator of the fraction. ఒక ఫ్రాక్షన్ x/y అనుకుందాం. ఓకే, న్యూమరేటర్ కి నేను 3 తీసేస్తే న్యూమరేటర్ నుంచి, డినామినేటర్ అలాగే ఉంచితే అప్పుడు నాకు ఎంత అయిందంట? ఫ్రాక్షన్ 1/5 అయిందంట. ఓకే, నెక్స్ట్ 3 subtracted from the numerator and becomes 1/3 when 5 is added to the denominator. అంటే న్యూమరేటర్ అలాగే ఉంచి డినామినేటర్ లో కనుక 5 యాడ్ చేస్తే అప్పుడు ఎంత అయిందంట? 1/3. సో ఫస్ట్ ఈక్వేషన్ లో క్రాస్ మల్టిప్లికేషన్ చేశాక xy పెడితే ఏమవుతుంది? 5x మైనస్ 15 ఈక్వల్ టు y అంటే 5x మైనస్ y ఈక్వల్ టు 15, అంతేనా? అలానే ఇదేమవుతుందమ్మా? క్రాస్ మల్టిప్లై చేశాక 3x ఈక్వల్ టు y ప్లస్ 5 అంటే 3x మైనస్ 5 అంత, y అంత 5. ఇప్పుడు చెప్పండి, ఈ రెండు యాడ్ చేయండి, సారీ మైనస్ చేయండి, సబ్ట్రాక్ట్ చేయండి సెకండ్ది.
5x minus 3x 2x, 15 minus 5 ఎంతమ్మా 10, అంతేనా? y క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి x ఈక్వల్ టు ఎంత 5, న్యూమరేటర్ 5. ఇప్పుడు x 5 దీంట్లో పెట్టాను అనుకోండి ఏదో ఒక ఈక్వేషన్లో, 3 5 15, y అటు వెళ్తే y 15 minus 5 అంటే 10, సో y ఎంత 10, అంతేనా? సో వాట్ ఈస్ ద ఫ్రాక్షన్ x by y? 5/10 అంటే 1/2, అది 3 అవుతుంది. లేదంటే 5 + 10 15, 5 + 10 15 ఉంది కాబట్టి ఆన్సర్ ఇది. ఓకే, క్లియర్ ఆల్ ఆఫ్ యూ? బేసిక్గా ఈ క్వశ్చన్లో ఏంటంటే కొంచెం మనకి ఆప్షన్స్లోని 15 ఇవ్వలేదు. ఒరిజినల్ ఎగ్జామ్లో 5 4 9 12 అని ఇచ్చాడు. సో దానికి డిస్క్రిపెన్సీస్ అంటే కరెక్ట్ ఆప్షన్ లేకపోవడం వల్ల యాడ్ స్కోర్ ఇవ్వడం జరిగింది మెయిన్ ఎగ్జామ్. ఓకే, బట్ ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ మనం 15లో పెట్టాం. ఓకే, క్లియర్? నెక్స్ట్ 72. A and B are sets such that then A is subset B. A is subset B అంటే మీనింగ్ ఏంటమ్మా? A is purely a subset of B. That means it is a proper subset of B. ఇది A, ఇది B అయితే A అనేది ప్రాపర్ సబ్సెట్ ఆఫ్ B. అలా కాకుండా A ఈ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు B అన్నాడు అనుకోండి, అది ప్రాపరా ఇంప్రాపరా చెప్పలేం. ఈక్వల్ అయినప్పుడు అది ఇంప్రాపర్ సబ్సెట్ అయిపోతుంది. ఓకే, సో కాబట్టి ఇలా ఉండేటప్పుడు ఏం చెప్తాను, డైరెక్ట్లీ ప్రాపర్ సబ్సెట్ ఆఫ్ B అని చెప్తాం. ఓకే, నెక్స్ట్ 73. An empty set is dash of every set. Empty set phi is always subset of the every set. Okay, clear? That to proper subset. Proper subset కాదు, ఓన్లీ సబ్సెట్. ప్రాపర్ సబ్సెట్ అంటే ఖచ్చితంగా దాంట్లోని ఉండాలి. ఓకే, అంతేగాని ఎంటీ సెట్ తర్వాత ఆ సెట్ అనేవి అంటే ఏ సెట్ అయితే ఇచ్చాడో ఆ సెట్, ఆ రెండు కూడాను దే ఆర్ ఇంప్రాపర్ సబ్సెట్స్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ 74. రెడ్యూస్ ద రేషనల్ ఎక్స్ప్రెషన్ టు లోవెస్ట్ టర్మ్స్. ఇలాంటి వచ్చినప్పుడు మనం ఏం చెప్పాము, నేను ఏం చేయమని చెప్పాను, x 0 పెట్టండి. అప్పుడు ఏమైపోతుంది, -8/20. -8/20 అంటే 4 4 4 అంటే -2/5. సో x 0 పెడితే ఇక్కడ ఏమవుతుంది, +2/5. ఇది కాదు. x 0 పెడితే -2/5 ఇది అవ్వచ్చు, ఇది ప్లస్, ఇది కాదు, ఇది అవ్వచ్చు. ఈ రెండిట్లోనే ఏదో ఒకటి అవుతుంది, అంతేనా? ఓకే, ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మీరు x ప్లేస్లోని ఈ రెండిట్లో నేను ఇక్కడ x2 పెట్టాను అనుకోండి, ఫర్ సపోజ్ 0 అయిపోతుందా? అవునా కాదు? x మీరు 1 పెట్టి కూడా చేయొచ్చు, చేయకూడదని కాదు, కానీ x2 పెడితే ఇది 0 అవుతుంది. సో ఆప్షన్లో కూడా క్వశ్చన్లో కూడా x2 పెడితే 0 అయ్యింది అనుకోండి, అదే ఆన్సర్. 0 అవ్వలేదు అనుకోండి, ఇంకొకటి ఆన్సర్, అంతే. ఎందుకంటే నాకు కనిపించేస్తుంది న్యూమరేటర్లోని 2 పెడితే సరిపోతుంది. ఇక్కడ 2² 4 -4 ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి -8/something అంటే 0 కావట్లేదు, కాబట్టి ఇది కాదు, ఇంక ఇదే ఆప్షన్. కావాలంటే చెక్ చేసుకోండి. లేదు అంటే x = 1 పెట్టైనా చూసుకోవచ్చు, తప్పలేదు. ఓకేనా? క్లియర్? నెక్స్ట్ 75. If A is set, then A complement whole complement. A complement whole complement అంటే ఏమైపోతుందమ్మా, ఇచ్చిన సెట్ అయిపోతుంది, క్యాపిటల్ A. ఓకే, నెక్స్ట్ సమ్ ఆఫ్ 2 numbers is -7 అంటే A + B -7 అండ్ డిఫరెన్స్ A - B ఏమో 50. చూడండి, ఇప్పుడు ఒక 2 నెంబర్స్ని యాడ్ చేస్తున్నాం. 2 నెంబర్స్ని యాడ్ చేసినప్పుడు నెగిటివ్ నెంబర్ వచ్చింది, 2 నెంబర్స్ని డిఫరెన్స్ చేసినప్పుడు పాజిటివ్ వచ్చింది. 2 నెంబర్ని డిఫరెన్స్ చేసినప్పుడు పాజిటివ్ వచ్చిందంటే ఖచ్చితంగా ఒక నెంబర్ మనకి ఏమవ్వాలి, నెగిటివ్ అవ్వాలి. ఓకే, అలానే 2 నెంబర్స్ని యాడ్ చేసినప్పుడు నెగిటివ్ నెంబర్ వచ్చింది అంటే ఓకే, మోస్ట్లీ చాలా చిన్న నెంబర్ ఇంకోటి అయి ఉండాలి, లేదు అంటే ఒకటి అయితే ఖచ్చితంగా నెగిటివ్ నెంబర్ అయితే ఉండాలి. ఇప్పుడు ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ అంటున్నాడు. ఇప్పుడు ఆ రెండింటిని ప్రొడక్ట్ చేస్తే ఖచ్చితంగా మనకి ఏమవుతుంది, నెగిటివ్ నెంబరే వస్తుంది, ఛాన్సెస్ ఆర్. సో ఇక్కడ ఆప్షన్లో ఏది నెగిటివ్ నెంబర్ ఉంది, ఫస్ట్ ఆప్షన్. సో అది పెట్టవచ్చు. బట్ చాలా మందికి డౌట్ ఉంటుంది కాబట్టి ఎగ్జామ్లో అంత వెంటనే అలాంటి మనం అప్లై చేయలేం. ఓకే, సో A + A - ఉండేటప్పుడు ఏమవుతుంది, -7 + 15/2 అంటే 8/2 4. B ఏమవుతుంది, -7 - 15 అంటే -22/2 అంటే -11. సో AB ఎంత, -44 ప్రొడక్ట్. ఓకే, 77.
If A equal to 0, B equal to 3, 6, 7, 10, C equal to 4, 6, 8, 10, A union B intersection C. A union B రెండింటిని యూనియన్ అంటే ఏం చేస్తాం 0, 3, 6, 7, 10 ఈ రెండింటిని కలిపి. నెక్స్ట్ ఈ వీటిలోని ఇంటర్సెక్షన్. సో 0 ఉందా లేదు, 3 ఉందా లేదు, సో నెక్స్ట్ 6 ఉందా ఉంది, ఇక్కడ ఇక్కడ ఇంటర్సెక్షన్ అంటే ఈ కామన్ ఎలిమెంట్స్. 7 ఉందా లేదు, 8 లేదు, 10 ఉంది. సో 6, 10 ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 78 A and B are two sets, A union B whole complement. A union B whole complement ఏమవుతుంది, A complement intersection B complement. ఇక్కడ యూనియన్ ఉంటే ఇక్కడ ఇంటర్సెక్షన్ వస్తుంది అంతే. చెప్పుకున్నాం కదా ఈ ప్రాపర్టీస్ అన్ని కూడా సెట్స్ లో. నెక్స్ట్ 79 ఇఫ్ A is నాన్ ఎంప్టీ సెట్ దెన్ A ఇంటర్సెక్షన్ 5. సో 5 అంటే ఏమీ లేదు, ఓకే, ఏమీ లేని దాన్ని ఒక సెట్ తో మనం ఇంటర్సెక్ట్ చేసినప్పుడు ఈ ఉన్న ఎలిమెంట్స్ అన్ని కూడా దాంట్లో ఉంటాయా కాదు, ఈ రెండిట్లోని ఉండాలి. 5 అంటే ఏమీ లేదు, ఏ అంటే ఎన్నో ఉన్నాయి, ఈ రెండిటికి ఇంటర్సెక్షన్ అంటే ఏమీ లేకపోవడమే ఇంటర్సెక్షన్ అవుతుంది. సో 5 ఈజ్ ద ఆన్సర్. ఇప్పుడు నాకు ఆన్సర్ కమెంట్స్ లో ఏ యూనియన్ 5 ఎంత వస్తుందో చెప్పండి. ఓకే, ఏ యూనియన్ 5 ఎంతో ఆన్సర్ లో చెప్పండి, అదే కమెంట్స్ లో చెప్పండి. 80 ఇఫ్ ఏ ఈజ్ నాన్ ఎంప్టీ సెట్, ఏ ఇంటర్సెక్షన్ ఏ కాంప్లిమెంట్. ఏ అంటే కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, ఏ కాంప్లిమెంట్ అంటే ఏ లో ఉన్న ఎలిమెంట్స్ కాకుండా మిగతావి. ఇప్పుడు ఈ రెండిటికి కాంప్లిమెంట్ అంటే ఇంటర్సెక్షన్ ఏమవుతుందమ్మా 5. దీంట్లో ఉన్న ఎలిమెంట్స్ దీంట్లో ఉండవు, దీనిలో ఉన్న ఎలిమెంట్స్ దీంట్లో ఉండవు. సో రెండిటికి ఇంటర్సెక్షన్ ఏమవుతుంది 5. ఓకే, నౌ కమెంట్ సెక్షన్ లో చెప్పండి దీనికి ఏ యూనియన్ ఏ కాంప్లిమెంట్ ఎంత, ఏ యూనియన్ ఏ కాంప్లిమెంట్ ఎంత అనేది మీరు చెప్పండి. నెక్స్ట్ 81 వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ రూట్ ఓవర్ 1 minus cos theta by 1 minus sin theta under root when theta equal to 30. theta 30 అంటే cos 30 ఎంతమ్మా √3/2. theta 30 అయితే sin theta ఎంతమ్మా 1/2. సో అండర్ రూట్ 1 minus √3/2 అన్నిటికీ కూడా నువ్వు 2 LCM తీసుకుంటే 2 minus √3 by 2 minus 1 1, 2 క్యాన్సిల్ అయిపోయింది. సో 2 minus √3 under root is the correct answer. Option C. Next 82 what is the value of, ఓకే మీకు రెండిట్లోని ఒకే దగ్గర పడిపోయేవి. ఓకే పోన్లే 82 83 చూద్దాం, ఏం సింపుల్ క్వశ్చన్స్. 4 cos theta plus 2 sin theta by 4 sin theta minus 2 cos theta when theta equal to 45. theta 45 దగ్గర sin cos ఏంటమ్మా ఈక్వల్, అంతేనా. పైన కింద సైన్ అంటే ఇక్కడ కూడా నేను కాస్ ప్లేస్ లో సైన్ రాయొచ్చు, ఇక్కడ కాస్ ప్లేస్ లో సైన్ రాశాను అనుకోండి. పైన సైన్ కింద సైన్ కామన్ తీసి కొట్టేసి అనుకోండి. పైన ఎంత ఉంటుంది 4 + 2, కింద ఎంత ఉంటుంది 4 - 2. 6/2 అంటే ఎంత 3. దట్స్ ఇట్. అంతేగాని సైన్ 45 అంటే 1/√2, కాస్ 45 అంటే 1/√2, 4 × 1/√2 + 2 × 1/√2 అలా చేసుకుంటాం అంటే కాదు. అందుకే క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. 45 అన్నాడు, సైన్ కాస్ అన్నాడు. సైన్ కాస్ 45 దగ్గర ఈక్వల్, సీకెంట్ కొసీకెంట్ ఈక్వల్, టాన్ కాటు ఈక్వల్. కాబట్టి ఈక్వల్ అన్నప్పుడు అలాంటివి ఏమైనా ఉంటే క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ tan square 60 + cot square 30 by tan square 20 - secant square 20. అబ్జర్వ్ చేయండి, 60 and 30 అంటే తెలుసు కానీ 20 మనకు తెలియదు కదా. కానీ secant square theta minus tan square theta using identity it is equal to 1. మరి tan square theta minus secant square theta ఎంత అవుతుంది -1, అంతేనా. tan square 60, tan 60 అంటే √3, tan square 60 ఎంత అవుతుంది 3. cot 30 ఎంతమ్మా √3, cot square 30 ఎంత అవుతుందమ్మా 3. సో 3 + 3/-1 అంటే -6. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్. నెక్స్ట్ 84 ఇందాకే చెప్పాం tan cot 45 అన్నాడంటే 45 దగ్గర ఈక్వల్ గా ఉంటాయి. cos - θ అంటే ఏంటమ్మా cos θ. సో cos 45 దగ్గర sin cos ఈక్వల్. సో ఈ రెండు క్యాన్సిల్, ఈ రెండు క్యాన్సిల్, 1 + 1 అంటే 2. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 85 what is the value of secant 33 cosecant 57 minus cot 57 into tan 33. 33 57 ఈ రెండు కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంతేనా. 33 + 57 90. సో ఎప్పుడైనా ఆల్ఫా ప్లస్ బీటా 90 అయినప్పుడు సీకెంట్ ఆల్ఫా ఈక్వల్ టు ఏమవుతుంది కాస్ బీటా, కొసీకెంట్ బీటా అవుతుంది, అంతేనా. సో కొసీకెంట్ 57 ప్లేస్ లో ఏం రాయొచ్చు నేను సీకెంట్ 33 రాయొచ్చు. అలానే 50 cot to tan కూడా కాంప్లిమెంటరీ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ కాబట్టి ఐ కెన్ రైట్ cot 57 as tan 33. సో ఇప్పుడు ఏమైపోతుంది secant square 33 minus tan square 33. secant square theta minus tan square theta ఎంత 1. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ if cot of a minus b is √3, cot of a plus b is 1/√3, 0 and a plus b lies between 0 to 90, then value of 2a minus b.
సో cot a minus b √3 అయితే a minus b ఎంతమ్మా 30. cot a plus b 1/√3 అయితే a plus b ఎంత 60. అంతేనా? సో ఇప్పుడు a plus b a minus b ఇచ్చాడు. సో a వాల్యూ అవుతుంది 60 plus 30/2 45. b వాల్యూ అవుతుంది 60 minus 30/2 15. సో 2a minus b 2 into 45 90 minus 15 అంటే ఎంతమ్మా 75 degrees. సో ఆప్షన్ C is the correct answer. Clear? Simple. Next 87. What is the value of cos square 12 plus cos square 23 by 2 into sin square 78 plus 2 into sin square 69? సో బాగా అబ్జర్వ్ చేయండి 12 78 కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంతేనా, రెండు కలిపితే 90. 23 67 చూడండి కాంప్లిమెంటరీ యాంగిల్స్. సార్ ఎలా సార్ మీకు ఈ ఐడియా వచ్చేస్తుందంటే ఇవి స్పెసిఫిక్ యాంగిల్స్ కాదు. స్పెసిఫిక్ యాంగిల్స్ కాకుండా మీరు రాసే కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏవైనా అదర్ యాంగిల్స్ వచ్చాయంటే కొంచెం అబ్జర్వ్ చేస్తే అవి కాంప్లిమెంటరీ యాంగిల్స్ కానీ లేకపోతే ఏదైనా ఐడెంటిటీ యూజ్ చేస్తే వచ్చేసేది కానీ ఉంటుంది అనమాట. ఓకే, అది అబ్జర్వ్ చేయాలి మీరు. ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కాస్ స్క్వేర్ 12 లేకపోతే సైన్ స్క్వేర్ 78 ప్లేస్లో రాయొచ్చు, కాస్ స్క్వేర్ 12 రాయొచ్చు. సైన్ స్క్వేర్ 67 ప్లేస్లో కాస్ స్క్వేర్ 23 రాయొచ్చు. అంతేనా? కిందన ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది. సో 2 కామన్ తీస్తాను అనుకోండి. అప్పుడు ఏమొస్తుంది చెప్పండి, న్యూమరేటర్లోనేమో కాస్ స్క్వేర్ 12 ప్లస్ కాస్ స్క్వేర్ 23 బై 2 కామన్ తీసాను, కాస్ స్క్వేర్ 12 ప్లస్ కాస్ స్క్వేర్ 23. అంతేనా? సో ఏమవుతుంది, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే 1/2. సో ఆప్షన్ C is the correct answer. Clear? Next 88. Tan theta is 3/4, then value of 2 cos theta minus sin theta by 2 cos theta plus sin theta. సో పైన కాస్ థీటా కామన్ తీసి కిందన కాస్ థీటా కామన్ తీస్తే చేయొచ్చు, అలా కూడా చేయొచ్చు అని చెప్పాను. అప్పుడు 2 minus tan theta by 2 plus tan theta ఉంటుంది. tan theta ప్లేస్ లో 3/4 వేసి చేయొచ్చు, అదొకటి. లేకపోతే ఇక్కడ చూడండి, tan theta అంటే ఏంటి, sin theta by cos theta ఈక్వల్ టు 3/4. సో పైన ఇక్కడ కూడా రేషియోనే కావాలి కాబట్టి ప్లేస్ లో డైరెక్ట్ గా నేను sin theta ప్లేస్ లో 3 cos theta ప్లేస్ లో 4 వేసి చేయొచ్చు అని చెప్పాను, అవునా కదా? సో కాబట్టి cos theta లో 4 అంటే 2 into 4 minus 3 by 2 into 4 plus 3. 8 minus 3 అంటే 5, 8 plus 3 అంటే 11. 5/11 is the correct answer. ఇలా చేసుకోవచ్చు అని చెప్పాను. ఓకే, సో నెక్స్ట్ 89. If 3 cos theta equal to 4 sin theta, ఇక్కడ sin theta పడలేదు. ఓకే, సో అదే సారీ theta పడలేదు. 3 cos theta equal to 4 sin theta. Next, value of 2 sin theta minus secant square theta plus cos theta by 2 sin theta plus secant square theta minus cos theta. ఇందాకటి క్వశ్చన్ మనం ఓన్లీ సైన్ కాస్ వరకు అలా వేయగలం. ఇక్కడ మరి సీకెంట్ ఉన్నది కదా, అప్పుడు మనం అలా చేయలేం. ఇక్కడ చూడండి, ఇక్కడ సైన్ బై కాస్ అంటే tan theta ఎంత వస్తుందమ్మా 3/4. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వేసుకోండి, ఇది theta అనుకుంటే ఇది 3 ఇది 4 అయితే ఎంత అవుతుంది 5. 2 into sin theta చెప్పండి 3/5 ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ మైనస్ సీకెంట్ స్క్వేర్ అంటే హైపోటెనస్ బై అడ్జసెంట్ అంటే 5/4 హోల్ స్క్వేర్ అంటే 25/16 ప్లస్ కాస్ థీటా ఎంతమ్మా అడ్జసెంట్ బై హైపోటెనస్ 4/5. సేమ్ అలానే ఇక్కడ కూడా రాసేయండి, 2 into 3/5 అంటే 6/5 ప్లస్ 25/16 మైనస్ 4/5. ఓకే, సో 5 16 ఎల్సిఎం ఎంత 80. సో ఇక్కడ ఎంత వస్తుంది 2 into 3 6 ప్లస్ 4 10/5 కదా, 10/5 అంటే 2. ఓకే, బట్ 10/5 గానే ఉంచేయండి, ఎల్సిఎం 80 కాబట్టి. సో 80 అంటే 10 into 16 అంటే 160 మైనస్ 25. నెక్స్ట్ 80 ఎల్సిఎం ఇక్కడ చూడండి 6 minus 4 అంటే 2/5 5 16 సో 2 16 32 ప్లస్ 25 5 ఇది 125 సారీ 16 5 కదా 125. ఇక్కడ 125 160లో 125 తీస్తే 35. ఈ 80 క్యాన్సిల్ అయిపోయింది. 125 ప్లస్ 32 అంటే 157. సో 35/157 దట్ ఈస్ ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. దీనికి మాత్రం ఇలాగే చేసుకోవాలి. ఓకే, 88 ఈస్ డిఫరెంట్, 89 ఈస్ డిఫరెంట్, కొంచెం తేడా. ఓకే, ఇదే సీకెంట్ స్క్వేర్ లేకపోతే ఒకలా వస్తుంది ఆన్సర్. చూసారా, దానికి దీనికి ఏం లేదు, క్వశ్చన్లో కూడా ఓన్లీ సీకెంట్ స్క్వేర్ పైన మైనస్ చేసి కింద యాడ్ చేసి. ఓకే, క్లియర్? నెక్స్ట్, from a certain point on the ground the angle of elevation of the top of pole is 30. On moving 6 meters towards the pole the angle of elevation becomes 60.
ఇలాంటివి ఆల్రెడీ మనం హైట్స్ అండ్ డిస్టెన్స్లో చాలా ఈజీగా చెప్పాం. సో ఇనీషియల్గా 30 degrees ఉంది, వాడు ఒక 6 meters ముందుకు వెళ్ళాడు, అప్పుడు ఈ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఏమైంది 60 అయింది. ఏం చేస్తాం ఇలాంటిది, tan 60 అంటే ఎంతమ్మా √3/1, tan 30 ఎంతమ్మా 1/√3, అంటే న్యూమరేటర్ √3 ఉంటే ఇది ఎంత వస్తుంది 3, ఇదంతా కలిపి. ఓకే, సో ఇది 3 parts, ఇది 1 part, అంటే ఇది ఎంత అవుతుందమ్మా 2 parts. 2 parts √6 meters అయినప్పుడు మనకి ఏం అడుగుతున్నాడు, హైట్ ఆఫ్ ది పోల్ √3 meters, √3 parts ఎంత అవుతుంది. చాలా సింపుల్, 2 part 6 అంటే 1 part 3 meters, సో √3 parts ఎంత అవుతుంది 3 meters. Very very simple questions. Okay, so this is the last question for today's session. I wish you all the best to all the guys who are appearing for this FRO exam. సో అండ్ వన్ మోర్ థింగ్, లాస్ట్గా మళ్ళీ మీకు చెప్తున్నాను, ఎవరైతే FRO ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్లో ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే ఈ వీడియోస్ ఖచ్చితంగా షేర్ చేయండి, డెఫినెట్గా వాళ్ళకి యూజ్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్, టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ, జై హింద్.